హాయ్ అందరికీ. ఈరోజు నేను కొబ్బరి లడ్లు చేశాను. అస్సలు టేస్ట్ అయితే ఎంత బావుందో! మనం ఇంట్లో దేవుని దగ్గర అలాగే గుళ్ళో అలా టెంకాయలు కొడతాం కదా! అవి మిగిలిపోయినప్పుడు చట్నీ అలా చేస్తాము. ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలకి మర్చిపోకుండా ఇలాంటివి చేసి పెట్టండి. ఇక నేను ఎలా చేశానో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక టెంకాయ తీసుకున్నాను. దానికి హాఫ్ కప్పు అలా వేయించిన శనగపప్పు తీసుకోండి. అలాగే 1/4 కిలో కన్నా కొంచెం తక్కువగా తీసుకోండి బెల్లము. సరిపోతుంది ఈ క్వాంటిటీకి. మీరు ఎక్కువ తీసుకున్నప్పుడు కొద్దిగా బెల్లం కూడా ఎక్కువ తీసుకోండి. దీన్ని ఈ విధంగా పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. ఎప్పుడైనా టెంకాయలు తీసేటప్పుడు సరిగ్గా రాదు కదా! అప్పుడు ఏం చేస్తారంటే 1 అవర్ అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒకసారి ఈ విధంగా కొట్టి చాకుతో ఇలా తీయండి. ఈజీగా వచ్చేస్తుంది. అస్సలు కష్టం లేకుండా. ఊరికే అలా అంటే చాలు వచ్చేస్తుంది. ఇక్కడ ఈ టెంకాయకి వెనక ఉంది కదా! ఇదంతా ఈ విధంగా తీసేయాలి. ఇలా గూడా వేసుకోవచ్చు. కానీ తీసేస్తేనే టేస్ట్ బావుంటుంది. కొంచెం స్లోగా అంటే ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది అంతే కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇక చూసారు కదా! ఈ విధంగా మొత్తం తీసేయాలి వీటికి కూడా. ఇక్కడ తురిమి పెట్టాను ఈ టెంకాయలని. లేదంటే మిక్సీకి కూడా వేసుకోవచ్చు. అంటే చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని తడి లేకుండా మిక్సీ జార్‌లో ఒక బరకగా అంటే ఒక ముక్క అట్లా వేసుకోండి. దానికన్నా ఇలా తురుముతేనే ఈజీ అనిపిస్తుంది. ఇంకా స్టార్ట్ చేద్దాము ఇప్పుడు లడ్డూలు చేయడము. దానికి మెయిన్ ఏమంటే వెడల్పుగా ఉండాలి. అలాగే కొంచెం మందంగా ఉండే కడాయి తీసుకొని ఈ బెల్లం అందులో వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ అలా వాటర్ వేసుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్‌లోనే చేయండి. ఎందుకంటే మనకు పాకం అనేది ముదరకూడదు. అలాగే తీగ పాకంలాగా రావాలంతే. అంటే బెల్లం కరిగిన తర్వాత కొంచెం ఈ విధంగా రావాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒకవైపు పెట్టేసుకొని అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకోండి. అదే నెయ్యిలో కొబ్బరి తురుము కూడా వేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. అలా చేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంటే నెయ్యి ఫ్లేవరు ఆ కొబ్బరికి బాగా పడుతుంది. తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బావుంటుంది. తర్వాత పక్కన కరిగించి పెట్టాం కదా బెల్లము, దాన్ని ఈ విధంగా స్టైనర్‌తో వడగట్టేయండి. చూడడానికి ఎంత నీట్‌గా ఉన్నా కొద్దిగన్నా దుమ్ము ఉంటుంది కదా! అందుకే ఇలా వడగట్టుకుంటే మంచిది. ఎప్పుడైతే మనము కొబ్బరి వేస్తామో అప్పుడు ఈ విధంగా కలుపుతూ ఉండాలి 2 నిమిషాలకొకసారి. ఇక్కడ దంచిన యాలకులు కూడా 2 వేసుకున్నాను. అలాగే వేయించిన శనగపప్పు కూడా వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. ఎప్పుడైతే ఇది కొంచెం దగ్గర పడుతూ ఉంటుందో అప్పుడు ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అస్సలు వదలకూడదు. ఇక చూసారు కదా! బాగా దగ్గరకొచ్చేసింది. అడుగైతే అస్సలు అంటలేదు. చూడడానికి ఇది కొంచెం లూజ్‌గా ఉంది కదా! కానీ ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 నిమిషాలు వదిలేయండి. ఇది చల్లారే కొద్దీ కొంచెం దగ్గర పడుతుంది. అప్పుడే లడ్డు చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడైతే అస్సలు చేయొద్దండి. చెయ్యి కాలుతుంది. ఇక చూసారు కదా! చల్లారేసరికి కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి. చేతికి అంటకుండా ఉంటుంది. ఈ విధంగా కొద్ది కొద్దిగా అంటే మనకు లడ్డు సైజు ఎంత కావాలో అంత తీసుకొని ఈ విధంగా చేసుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకుంటే షేప్ అనేది నీట్‌గా వస్తుంది. చూసారు కదా! మొత్తం లడ్డూలు ఇదే విధంగా చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎప్పుడైనా చేతికి అంటుతుంది అంటే కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అయితే అప్లై చేయొద్దండి. నెయ్యి అప్లై చేయండి. టేస్ట్ బావుంటుంది తినేటప్పుడు. ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. చూసారు కదా! ఎంత ఈజీగా అయిపోయిందో. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. కరెక్ట్‌గా చెప్పాలంటే ఇది ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది ఈ స్వీటు. అన్ని స్వీట్ల కన్నా అంటే లడ్డూలు చేసే వాటిలో ఇదే ఫాస్ట్‌గా అవుతుందని చెప్పొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.